అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డిగ్రీ ఏవైతే సెమిస్టర్‌లున్నాయో, వాటి సిలబస్ అంతా కూడా మారడమైతే జరిగింది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇంగ్లీష్ గురించి చర్చించుకోబోతున్నాం. మొదటి 2 సెమిస్టర్‌ల గురించి మనమైతే అవగాహన కలిగి ఉన్నాం. ఏ ఏ పాఠ్యాంశాలున్నాయో, ఏం చదవాలో అయన్నీ చూసాం. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్‌కి సంబంధించి ఇంగ్లీష్ బ్రిడ్జ్ 3 గ్లోబల్ ఫ్యూచర్ అనేటటువంటి టెక్స్ట్ బుక్ ఏ పాఠ్యాంశాలని కలిగి ఉంది, సిలబస్ ఏంటనేది తెలుసుకుందాం. డిగ్రీ థర్డ్ సెమిస్టర్ అండి. ఇంగ్లీష్‌కి సంబంధించిన సిలబస్ అనేది చూస్తున్నాం. 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. మొదటి సెమిస్టర్‌లో 5 యూనిట్లు ఉన్నాయి ఇంగ్లీష్‌కి సంబంధించి. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్‌లో కూడా 5 యూనిట్లు ఉన్నాయి. అండ్ థర్డ్ సెమిస్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా 5 యూనిట్లే ఉన్నాయి. ఇందులో మనం చూసినట్లయితే మొదటి యూనిట్‌లో పోయెమ్ మొదటిది 'వేర్ ఐ లివ్' బై అరుంధతి సుబ్రహ్మణ్యం. ఈమె ముంబైలో నివసిస్తుంటారు. 'వేర్ ఐ లివ్' అంటే ఎక్కడుంటున్నాను అనేసి ఎక్కడున్నా బొంబాయిలో ఉంటున్నారు ముంబైలో. అక్కడ ఆమె చూసినటువంటి నగర వాతావరణం ఏదైతే ఉందో అది చాలా తేడాగా ఉండడం జరుగుతుంది. దాని గురించిన పోయెమ్ ఇది. తర్వాత 'బ్యారియర్స్ టు లిజనింగ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ లిజనింగ్' ఇది వచ్చేసి మనకి లిజనింగ్ స్కిల్స్ అనేసి ఫస్ట్ సెమిస్టర్‌లో 2020 ఆ సమయంలో డిగ్రీ ఫస్ట్ సెమ్‌లో ఉన్నటువంటి ఈ పాఠ్య భాగాన్నైతే మనకివ్వడం జరిగింది. వినడంలో ఉండేటటువంటి అడ్డంకులేంటి? ఎలాంటి అడ్డంకులుంటాయి? ఉత్సవాలుంటాయి, తిరణాలు జరుగుతుంటాయి, లౌడ్ స్పీకర్స్ పెట్టేస్తారు. అట్లానే రకరకాల జార్గన్స్ వాడతారు మాట్లాడే వ్యక్తి. అలాంటప్పుడు మనకు అర్థం కాదు. స్ట్రాటజీస్ ఏంది? చక్కగా మనం వినాలి అంటే ఎలాంటి వ్యూహాల్ని మనం అనుసరించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ సెమ్‌లో ఉండేవి. దీన్ని తీసుకొచ్చి థర్డ్ సెమ్‌లో ఇచ్చారు. ఈమెయిల్ రైటింగ్. ఈమెయిల్‌ని ఎలా రాయాలి? ఇది థర్డ్ సెమ్‌లోనే అంతకుముందు ఉండేది. యాజ్ ఇట్ ఈస్‌గా దీన్నైతే ఇవ్వడం జరిగింది. 'వేర్ ఐ లివ్' అనేది నూతనంగా థర్డ్ సెమిస్టర్‌లోకి తీసుకొచ్చారు. ఇదేందంటే యాక్చువల్‌గా మార్చినటువంటి సిలబస్ 100% కొత్తదేం కాదు. ఫస్ట్ సెమ్ నుంచి థర్డ్ సెమ్‌లోకి, థర్డ్ సెమ్‌లోకి కొన్ని సెకండ్ సెమ్‌లోకి, సెకండ్ సెమ్ నుంచి థర్డ్ సెమ్‌లోకి అలా ఏం చేశారంటే షఫుల్ మాత్రమే చేయడం జరిగింది. షార్ట్ స్టోరీ ఏంటంటే ఎడ్వర్డ్ పి. జోన్స్ రాసినటువంటి 'ద ఫస్ట్ డే' అనేటటువంటి చిన్న కథని ఇవ్వడం జరిగింది యూనిట్ 2లో. ఆ తర్వాత గ్రీటింగ్స్, ఇంట్రడక్షన్. జనరల్‌గా గ్రీటింగ్స్ అంటే ఏంది? అభివాదాలు. పొద్దున్నే కలిసామనుకోండి ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ చెప్తాం. మధ్యాహ్నం కలిస్తే గుడ్ ఆఫ్టర్‌నూన్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, తర్వాత గుడ్ నైట్. ఇంట్రడక్షన్‌లో 2 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏందంటే ఇంట్రడ్యూసింగ్ వన్ సెల్ఫ్, తనకు తాను స్వీయంగా ఎవరినైనా పరిచయం చేసుకోవడం. ఇంట్రడ్యూసింగ్ అదర్స్, వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం పలానా వ్యక్తులకి. అడుగుతాడనమాట. ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ టు యువర్ లెక్చరర్ అనేసి ఆ విధంగా అయితే అడగడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత యూనిట్ 2లో ఏదైతే ఉందో రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ అనేది గతంలో సెకండ్ సెమ్‌లో ఉందండి. సెకండ్ సెమ్ అంటే ఈ ఏదైతే సిలబస్ రాకముందు సెకండ్ సెమ్‌లో ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు థర్డ్ సెమ్‌లో అడిగేశాడనమాట. కాబట్టి ఎప్పుడైనా మీకు సెకండ్ సెమ్‌లో ఏదైనా కనబడితే ఇదేంటి ఇందులో ఉంది థర్డ్ సెమ్‌లో ఉండాలి కదా! అని అనుకోవద్దు. ఏందంటే యాక్చువల్‌గా అది ఉండాల్సింది సెకండ్ సెమ్‌లో. కాకపోతే దాన్ని థర్డ్ సెమ్‌కి మార్చారు. అదిగోండి సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది. రెజ్యూమే అండ్ కరిక్యులమ్ వీటే. కరిక్యులమ్ వీటే అంటే పెద్దదిగా ఉండిద్దండి. రెజ్యూమే అంటే ఏందంటే మన జీవిత చరిత్ర మొత్తం మహా అయితే ఒక పేజీలో ఇచ్చేస్తాం. కరిక్యులమ్ వీటేకి అట్లా ఉండదు. 20, 30, 40 మీ ఇష్టం. మీ ఓపిక. మీ జీవిత చరిత్ర మొత్తం రాసి పంపించేయొచ్చు సీవీ అంటే. రెజ్యూమే అంటే మాత్రం చాలా చాలా తక్కువ. అదిగోండి సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు మనం చాలా తక్కువ 4 నిమిషాలు, 6 నిమిషాల్లోనే డిస్కస్ చేయడం జరిగింది రెజ్యూమేకి సంబంధించి. తర్వాత బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ ఏజే క్రోన్. ఇది ఈ సిలబస్ మార్చకముందు సెకండ్ సెమ్‌లో ఉండేదండి. 2024లో ఈ పాఠ్యాంశాన్ని చేర్చారు సెకండ్ సెమ్‌లో. వెంటనే మార్చారు థర్డ్ సెమ్‌కి. కాబట్టి దానికి సంబంధించి మీరు చూసారంటే ప్లేలిస్ట్‌లో
మీకు టోటల్ టెక్స్ట్ మొత్తం కూడా పొందుపరచడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు గమనిస్తే అదిగోండి. ఇదేమో టెక్స్చువల్ క్వెషన్స్, ఇదేమో సమ్మరీ, ఇది నోట్స్ అండ్ ఫుల్ టెక్స్ట్ వివరణలు అనేవి టోటల్‌గా ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్. ఈ దీనిలో ఏందంటే ఒక చిన్న కుర్రోడు ఉంటాడు. ఒక చిన్న ఆపదొస్తుంది. తనను తాను చంపేసుకోవాలనుకుంటాడు. అండ్ దరిదాపులుగా ఆహ్, ఏదైతే తనను తాను చంపుకునే ప్రక్రియ ఉందో దాంట్లో ఎడ్జ్‌కెళ్ళిపోతాడు. ఇంతలో ఆ ఇల్లు గల ఆమ చూడడం అయితే జరుగుతుందనమాట. చూసేసి వెంటనే డాక్టర్‌ని పిలవడం జరుగుతుంది. డాక్టర్ తెలిసిన లాయర్‌ని పిలవడం జరుగుతుంది. టోటల్‌గా ఒక కేస్ అయ్యేటట్టుంది. ఇతని మీద క్రిమినల్ కేస్ కూడా. ఎందుకంటే అటెంప్ట్ టు సెల్ఫ్ మర్డర్ కాబట్టి ఈ కేస్ పడి ఈ జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. నేనెవరిని చూడలేదు. నేనెవరిని కాపాడలేదు అనుకోని ఇద్దరు సైడ్ అయిపోతారు. ఆ వ్యక్తిని మాత్రం కాపాడతారు. అండ్ ఇల్లు గల్లామె కూడా ఏం చెప్పిద్దంటే, "నువ్వు బాగుపడేంత వరకు నువ్వు అద్దె కూడా చెల్లించనక్కర్లేదు" అనేసి చెప్తుంది. ఏజో క్రోనిన్ తర్వాత కొద్ది కాలం తర్వాత షిప్ మీద ట్రావెల్ చేస్తుంటే ఓ వ్యక్తి అట్లానే చూస్తూ ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అని చూసినప్పుడు తాను ఎవరినైతే కాపాడాడో ఆ వ్యక్తి అనమాట. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తనలాంటి చాలా మందిని కాపాడుతున్నాడు. అందుకని ఏజే క్రోనిన్ ఏం చెప్తాడంటే జీవితంలో తాను చేసినటువంటి గొప్ప ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆ వ్యక్తి జీవితాన్నయితే పొగుడుతాడనమాట. ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇది థర్డ్ సెమిస్టర్‌లో ఉండేదండి. దీన్ని 2024లో ఫస్ట్ సెమిస్టర్‌లోకి మార్చారండి. 2025లో వచ్చేసి మళ్ళీ థర్డ్ సెమిస్టర్‌లోకి ఈ పార్ట్‌ని తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్, టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్, డూస్ అండ్ డు నాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఈ విధంగా ఇంటర్వ్యూలో ఉన్నటువంటి టోటల్ రకాలని మనకైతే ఇవ్వడం జరిగింది. చాలా ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది నిరుద్యోగులుగా. కాబట్టి దానికి సంబంధించి రకరకాల ఇంటర్వ్యూల గురించిన అవగాహన అనేది మనకు కలిగిస్తున్నారు యూనిట్ 3లో. యూనిట్ 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ బై ఎల్ఏ హిల్స్. ఎల్ఏ హిల్స్ చెప్పినటువంటి చక్కగా రాయడం అనేటటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. పారాగ్రాఫ్ రైటింగ్, గైడెడ్ రైటింగ్ అనమాట. గైడెడ్ రైటింగ్ అంటే ఏంటంటే హింట్స్ రూపంలో ఇస్తారండి. హింట్స్ రూపంలో ఇస్తారు. మనం ఏం చేయాలి అంటే దాన్ని ప్యాసేజ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. దేని గురించైనా ఇవ్వచ్చు. అదిగోండి గ్రీటింగ్స్ ఇయి ఉన్నాయి చూసారా? ఈ థర్డ్ సెమిస్టర్‌లో. ఫస్ట్ సెమిస్టర్‌కి మార్చేశారు. ఇంట్రడక్షన్ కూడా అంతే థర్డ్ సెమిస్టర్‌లోది. ఫస్ట్ సెమిస్టర్‌లోకి మార్చేశారు. ఆ విధంగా జరిగిందనమాట. పారాగ్రాఫ్ రైటింగ్, గైడెడ్ రైటింగ్ అంటే ఏంటంటే హింట్స్ రూపంలో ఇస్తారు. ఆ హింట్స్ రూపంలో ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి అంటే పెద్దదిగా ఆ హింట్స్‌ని ఉపయోగించుకుంటూ మనం రాయాలన్నమాట. ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ ప్లేలిస్ట్‌లో. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు 150 వర్డ్స్. చూడండి ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తారు. ప్యాసేజ్ ఇచ్చేసి ఏం చేస్తారంటే మిమ్మల్ని తెలుగులోకి తర్జుమా చేయమంటారు. తెలుగులోకి రాయాల్సి ఉంటుంది దాన్ని. తెలుగులోకి దరిదాపులుగా ఒక 150 పదాలు ఉన్నటువంటి ప్యాసేజ్ ఇస్తారు. మనం తెలుగులో దాన్ని తర్జుమా చేయాల్సి ఉంటుంది. అలానే ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్‌ని మనం ఇందులో అయితే చూడడం జరుగుతుంది. తర్వాత యూనిట్ 5లో టైమ్ మేనేజ్మెంట్. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. యాటిట్యూడ్ అంటే వైఖరి ఇది అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ 2 ఉన్నాయి చూసారా? ఇవి ఫస్ట్ సెమ్‌లో ఉండేయండి. ఈ యాటిట్యూడ్‌కేమో డేవిడ్ ఉదాహరణగా అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏమో సోప్ అనేటటువంటి చిన్న కథ ఉంటుంది. ఆ కథ ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చిన్న సోప్ దగ్గర గొడవ జరిగిద్దండి. అతనేందంటే ఓ సింతాల్ సబ్బు దగ్గరికెళ్తే ఆడు సింతాల్ బదులు ఏం చేస్తాడంటే సిఐఎన్‌టిహెచ్ఓఎల్ కోసం వెళ్తే వాడు ఎస్వైఎన్‌టిహెచ్ఓఎల్ ఇస్తాడు. అంటే డూప్లికేట్ ఇస్తాడు. నేను సింతాల్ అడిగానంటే నేను ఇచ్చింది కూడా సింతాలే అంటాడు. అట్లా అన్నమాట. అలా జరిగి గొడవ ఆడుకోవడం. అప్పుడు చెప్తాడనమాట. చిన్న సోప్ కోసం అవసరమా? అవసరమా అండి ఇంత? అనేసి చెప్తాడనమాట. ఇవి ఫస్ట్ సెమ్‌లో నుంచి ఎత్తుకొచ్చినటువంటి మరి ఇందులో ఏమైనా కథలు మారుస్తాడా అనేది మనం చూడాల్సి ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ కాన్షియస్‌నెస్. ఈ 2
కొత్తగా చేర్చారు సోషల్ కాన్షియస్‌నెస్ అనేది. కాబట్టి ఇదండి టోటల్‌గా సిలబస్. ఈ 5 యూనిట్స్ అనేవి అయితే ఇవి దీనికి సిలబస్. కొన్ని సజెస్టెడ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఇచ్చారు. అంటే ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌కి తగ్గట్టుగా లిజనింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏదైనా వినిపించడం, దాని ద్వారా ప్రశ్నలు అడగడం, ఈమెయిల్స్ రాయడం. ఈమెయిల్ రావిస్తారు. ఇప్పుడంతా కూడా ఈమెయిల్ యుగం జరుగుతుంది కాబట్టి ఈమెయిల్ అనేది ఎలా రాయాలి? సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్. మనల్ని మనం పరిచయం చేసుకోవడం, ఇతరులని మరి ఇతరులకు వేరే వాళ్ళకి పరిచయం చేయడం ఎట్లా? రెజ్యూమే రైటింగ్. రెజ్యూమ్ రాయడం. చాలా 5 నిమిషాలే. 5 నిమిషాల కన్నా చాలా తక్కువ సమయంలోనే మీరు రెజ్యూమే అనేది నేర్చుకుంటారు. రెజ్యూమే అనేది చాలా తక్కువ సమయం అండి. అదిగోండి 4 నిమిషాలు. అదిగోండి 6 నిమిషాలు అంతే. చాలా తక్కువ టైంలోనే మీరు నేర్చుకుంటారు. మాక్ ఇంటర్వ్యూస్ ఆహ్, క్లాస్‌లో మరి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్. ప్రాక్టీస్ సెషన్ ఫర్ ప్రొకరింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని గేదర్ చేయడం. దానికి సంబంధించి ట్రీ డయాగ్రామ్ గానివ్వండి, పై డయాగ్రామ్ గానివ్వండి రాయమని చెప్పడం. పారాగ్రాఫ్ రైటింగ్‌లో వచ్చేసి ఫిల్మ్ రివ్యూ రాయమని చెప్పడం. ఏదైనా ఇష్టమైన సినిమాకి సంబంధించి రీసెంట్‌గా గనక మీరు వెళ్ళినట్లయితే అప్పట్లో అదే క్లాసులు జరిగేటప్పుడు దాని గురించి రివ్యూ రాయమనడం. అలానే ఇంగ్లీష్ న్యూస్ ఇచ్చేసి దాన్ని ట్రాన్స్‌లేట్ చేయమనడం. రోల్ ప్లే, మోనోలాగ్ ఇలాంటివి క్లాస్ రూమ్‌లో చేసేటటువంటి యాక్టివిటీస్. ఒకవేళ ఇంటర్నల్స్ ఉంటే దానికి సంబంధించి ఈ విధంగా వీటి ద్వారా మార్కులనేవి డిసైడ్ అవుతాయి. ఇదండి టోటల్‌గా యూనిట్ 1లో వచ్చేసి వేర్ ఐ లివ్ బై అరుంధతి సుబ్రహ్మణ్యం, బ్యారియర్స్ టు లిజనింగ్, ఈమెయిల్ రైటింగ్, ఫస్ట్ డే బై ఎడ్వర్డ్ పి. జోన్స్, గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్, రెజ్యూమే అండ్ కవర్ లెటర్. రెజ్యూమేకి కవరింగ్ లెటర్ ఉంటుందండి. తర్వాత థర్డ్ యూనిట్‌లో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ ఏజే క్రోని, ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ బై ఎల్ఏ హిల్స్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్. గైడెడ్ రైటింగ్ అంటే హింట్స్ ద్వారా మనల్ని గైడ్ చేస్తారు, రాయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఒక 150 పదాలు ఇస్తారు, వాటిని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, టైం మేనేజ్మెంట్. యాటిట్యూడ్ అంటే వైఖరి. సోషల్ కాన్షియస్నెస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా ప్రేమ, జాలి, దయ ఇలాంటి వాటితో కలిగి ఉండడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూ అంటారు. ఎమోషనల్ కోషియంట్. దానికి సంబంధించి డిస్కషనే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. టోటల్‌గా ఇది థర్డ్ సెమిస్టర్‌కి సంబంధించి మీకు ఇక్కడ లింక్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీకు లింక్‌ని ప్రొవైడ్ చేయగలను. థాంక్స్ ఎ లాట్.